అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తా టెక్. ఈరోజు మనం ఏపీ పర్స్ యాప్ గురించి, ఈ ఆప్షన్స్ గురించి మనం విపులంగా చర్చించుకుందాం. ఇదివరకు నేను పెట్టిన యాప్లో చాలామంది సందేహాలు అడిగారు. అదేమిటంటే అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి ఎక్కువగా అడగడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఈ వీడియోని నేను మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది. సో ఏపీ పర్స్ యాప్ గురించి ఈ వీడియోలో పూర్తిగా అన్ని అంశాలను నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ముందుగా మనం ప్లే స్టోర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. అందులో మనం ఏపీ పర్స్ అని టైప్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ పర్స్ కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అని ఉంటుంది, అది మనం గమనించాలి. ఇన్స్టాల్ తర్వాత యాక్సెప్ట్. డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఈ విధంగా మనం అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత లోగో వచ్చింది. తర్వాత మనం లాంగ్వేజ్ అనేది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 2 లాంగ్వేజ్లు అందుబాటులో ఉన్నాయి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆప్షనల్. గమనించండి, ఆ ఓటీపీ వచ్చింది. నేను ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చానో ఆ రిజిస్టర్డ్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నాకు ఓటీపీని వచ్చేసింది. నేను ఓటీపీని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించినట్లయితే రిఫరెన్స్ కోడ్ ఏదైతే చూపిస్తున్నారో ఈ రిఫరెన్స్ కోడ్ ఇంపార్టెంట్ అండి. ఈ రిఫరెన్స్ కోడ్ మనం కన్జ్యూమర్కి కానీ ఎవరికైతే ఇన్స్టాల్ చేస్తున్నామో వాళ్ళకి మనం మన రిఫరెన్స్ కోడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి అమౌంట్ అనేది గవర్నమెంట్ ఎవరైతే ఎంతైతే ఆఫర్ చేస్తున్నారో ఆ అంత అమౌంట్ మనకి వస్తుంది. మనకి ఆప్షన్స్లో నగదు రహిత లావాదేవీలు, జాగ్రత్తలు, ప్రైవసీ పాలసీ, భాష ఎంపిక, లాగౌట్, వర్షన్ వచ్చేసి 1.0 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఈ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత పేమెంట్స్ యాప్లో వచ్చేసి మోబిక్విక్, టీఏ వ్యాలెట్, పాకెట్స్, ఫ్రీ రీఛార్జ్, పేటిఎం, జియో మనీ, ఎయిర్టెల్ పే మనీ, బడ్డీ యాప్, ఆ మార్కెట్లో ఏమైతే అందుబాటులో ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాప్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తర్వాత మనం ఇంకొక ఆప్షను ఇక్కడ గమనించినట్లయితే జియో మనీ నాకు ఇన్స్టాల్ చేయబడింది కాబట్టి ఓపెన్ అని ఉంది. పేటిఎం కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చిందండి. మిగతా అన్ని కూడా డౌన్లోడ్ అని ఉంది. మొబైల్ బ్యాంకింగ్ ఆప్షన్స్లో ఉంటే ఏమైతే ఉన్నాయో మార్కెట్లో మనకి యాప్స్ అన్ని బ్యాంకుల వాళ్ళు ఆ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఏపీ పర్స్లో పొందుపరచడం జరిగింది. ఇంతకు మించి ఇక్కడ కొత్తగా ఆప్షన్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఇక్కడ మనకి బాగా ఉపయోగకరమైన ఆప్షన్ ఏంటంటే ఇన్సెంటివ్. దాంట్లో మనం ఎంటర్ అవుదాం. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇన్సెంటివ్స్లో: నమోదు, శిక్షణ, కార్యాచరణ. మనం ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే శిక్షణ కార్యాచరణలోకి ఎంటర్ చేయాలి. మనం ఫస్ట్గా నమోదులో ఎంటర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనం వర్క్ చేసుకోగలం. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం. ఫస్ట్ వాలంటరీ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఫీల్డ్స్ అన్నీ వస్తాయి. ఆధార్ నెంబరు, ఫస్ట్ నేము,
డోర్ నెంబరు, లొకేషను, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్. మనకు ఆధార్ నెంబర్ ఇవ్వడంతో ఈ డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అయ్యి వచ్చేస్తాయండి. జస్ట్ మనం మొబైల్ నెంబర్ మాత్రం ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత యూజర్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ స్టూడెంటా, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, అన్ఎంప్లాయీ, ఎంప్లాయీ, ఈ ఆప్షన్స్లో మనం ఏదైతే ఉంటుందో మనకి రెలవెంట్గా ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మనకి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు డీటెయిల్స్ మనం ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్తో సహా ఇచ్చి మనం సైన్ అప్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, నాకు మెసేజ్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని మెసేజ్ వచ్చింది. వెంటనే నాకు ఒక పాస్వర్డ్ కూడా వచ్చేసిందండి, ప్రోమో కోడ్. నా ప్రోమో కోడ్ ఇది, దానికి వెబ్ పాస్వర్డ్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. వెంటనే ట్రైనింగ్ సెషన్ ఇవ్వడానికి సంబంధించిన 10min యాప్, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ నేము, ఆ యూఆర్ఎల్ లింకు, యాప్ డౌన్లోడ్కి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా మెసేజ్ అనేది వచ్చేసిందండి. మనం ఈ యాప్లోనే మనం ట్రైనింగ్ సెషన్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. చేసుకుంటున్నాను. ఇన్స్టాల్ క్లిక్ చేశాను. ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. జనరేట్ ఓటీపీ. నా ఓటీపీ వచ్చేసిందండి. నాకు నా ఫోన్ నెంబర్కి ఓటీపీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి వచ్చింది. సబ్మిట్. ఈ విధంగా కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ మనకున్న స్పీడ్ని బట్టి 2 సెకండ్స్లో అప్డేట్ అయిపోతుంది యాప్. అర్బన్ మర్చెంట్ ట్రైనింగు, అర్బన్ కన్జ్యూమర్ ట్రైనింగు, రూరల్ మర్చెంట్ ట్రైనింగు, రూరల్ కన్జ్యూమర్ ట్రైనింగు, ఎగ్జిస్టింగ్ అర్బన్ మర్చెంట్ ట్రైనింగు, ఎగ్జిస్టింగ్ అర్బన్ కన్జ్యూమర్ ట్రైనింగు, ఎగ్జిస్టింగ్ రూరల్ మర్చెంట్, ఎగ్జిస్టింగ్ రూరల్ కన్జ్యూమర్. ఈ విధంగా మనకి కన్జ్యూమర్కి సంబంధించి 4 రకాల ఆప్షన్స్, మర్చెంట్కి సంబంధించిన 4 రకాల ఆప్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ముందుగా మనం క్యాప్చర్ జీపీఎస్ మీద క్లిక్ చేయాలి. క్యాప్చర్ జీపీఎస్ మీద మాత్రం మనం ఫస్ట్ క్లిక్ చేయాలండి. క్యాప్చర్ జీపీఎస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు స్క్రీన్లో చూపించిన విధంగా జీపీఎస్ అనేది క్యాప్చరింగ్ అవుతుంది. మీరు జీపీఎస్ లొకేషన్ ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతుంది. తర్వాత మనకి ఇంటర్నెట్ నెట్వర్కింగ్ సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నామో అతని ఇమేజ్ అనేది మనం క్యాప్చర్ చేయాలి, కన్జ్యూమర్ కానీ మర్చెంట్ కానీ. ఈ విధంగా నేను ట్రయల్ రన్గా ఒక కన్జ్యూమర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆయనకి ఇమేజ్ తీశాను. ఈ విధంగా మనకి ఇక్కడ టిక్ గమనించాలండి. మనకి జీపీఎస్ క్యాప్చర్లో టిక్ మార్క్ మనం కంపల్సరీగా గమనించాలి. తర్వాత ఈ ఆప్షన్స్ చూపించిన డిస్ట్రిక్ట్, మున్సిపాలిటీ, వార్డు, ఆధార్ నెంబరు, ట్రైనీ నేము, ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నామో ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్, ఏమి ట్రైనింగ్ ఇస్తున్నాము, పేటిఎం, ఎయిర్టెల్, ఫ్రీచార్జ్. అదే మనం యూఎస్ఎస్డి అయితే మాత్రం ఎంఎంఐడి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లై నేర్పించామా, మనం ఏం ట్రైనింగ్ ఇచ్చామనేది స్పెసిఫిక్గా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను పేటిఎం మీద ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి పేటిఎం వ్యాలెట్కి సంబంధించిన ఐడి నెంబర్ని టైప్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు గమనించండి, యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ 1 రూపీ టు ఫాలోయింగ్ అకౌంట్.
ఫర్ ట్రైనింగ్ కన్ఫర్మేషన్ చూపించబడినటువంటి అకౌంట్కి 1 రూపీ ట్రాన్స్ఫర్ చేయబడితేనే మీకు అమౌంట్ వస్తుంది. ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి అమౌంట్ రావాలి అంటే మళ్ళా గమనించండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మర్చెంట్ కానీ కన్జ్యూమర్ కానీ అకౌంట్ డీటెయిల్స్ మనం అక్కడ ఎంటర్ చేస్తున్నామో ఆ సంబంధిత అకౌంట్ నుంచి మనకి స్క్రీన్లో చూపించబడినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ అకౌంట్కి 1 రూపీ మీరు ట్రాన్స్ఫర్ చేయించాల్సి ఉంటుంది. అలా ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు మాత్రమే అక్కడ మీరు టిక్ మార్క్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే మాత్రమే మీకు గవర్నమెంట్ వారు ఆఫర్ చేసినటువంటి కమిషన్ అనేది వస్తుంది. లేదంటే కంపల్సరీగా మీకు రాకపోవచ్చు. దీనికి సంబంధించి ఒక కాల్ సెంటర్ నెంబర్ అయితే మీకు అందుబాటులో ఉంది. ఆ కాల్ సెంటర్ నెంబర్ మీకు నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. మీకు ఈ యాప్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్లని పరిష్కరించుకోగలరు. ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది, బఫరింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎంటర్ చేసేసాను కాబట్టి నా డీటెయిల్స్ ఓపెన్ అయిపోయినాయండి. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. నా డాష్ బోర్డు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు మర్చెంట్ డీటెయిల్స్, మర్చెంట్కి ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, కన్జ్యూమర్కి ట్రైనింగ్ సంబంధించి ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, నా షెడ్యూలు, నేను ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాను, నా ప్రోమో కోడు, నా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. నా డాష్ బోర్డుని నేనే ఇక్కడ మనం స్వయంగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.